ఈరోజు వీడియోలో మనం వెర్బ్స్ మరియు వెర్బ్ ఫార్మ్స్ గురించి నేర్చుకుందాం. వెర్బ్స్ అంటే క్రియలు అని అర్థము. వెర్బ్ ఫార్మ్స్ అంటే క్రియా రూపాలు అని అర్థము. క్రియలు పనులను సూచిస్తాయి. మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి అంటే ఈ వెర్బ్స్ మరియు వెర్బ్ ఫార్మ్స్ మీద మంచి కమాండ్ ఉండాలి. మనం ఏం చేయాలి అంటే ప్రతిరోజు వేరు వేరు సందర్భాల్లో చేసేటటువంటి పనులన్నీ నోట్ చేసుకొని దాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారో కూడా రాసుకోవాలి. ఈ లిస్ట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం వేరు వేరు సందర్భాలలో ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు తప్పులు లేకుండా మనం మాట్లాడగలుగుతాము. పద్మావతి లెర్నింగ్ హబ్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. ఈ ఛానల్‌ను మీరు కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. నా పేరు డాక్టర్ కె. శేషాచార్యులు. ఇక్కడ నా ఫోన్ నంబర్ ఇచ్చాను. మీరు ఇంగ్లీష్ మాట్లాడటంలో ఎలాంటి ఇబ్బందులున్నా మీ డౌట్స్ కానీ, మీరు ఏదైనా ఆన్‌లైన్ క్లాసెస్ కావాలన్నా గానీ ఈ నంబర్‌కు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇప్పుడు వెర్బ్ యొక్క 5 రూపాలను మనం చూద్దాము. వి1, వి2, వి3, వి4, వి5. వి1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపము. లేకుంటే దీన్ని బేస్ ఫార్మ్ లేదా రూట్ అని అంటాము. వి1 మనం డైరెక్ట్‌గా సెంటెన్స్‌లో ఉపయోగించినప్పుడు ఇది ప్రెజెంట్ టెన్స్‌ను తెలియపరుస్తుంది. అంటే ప్రస్తుతము మనం జరిగే పనులను మాట్లాడుకునేటప్పుడు వి1 మనం డైరెక్ట్‌గా ఉపయోగించవచ్చు. వి2 అంటే వెర్బ్ యొక్క రెండవ రూపము. ఇది పాస్ట్ టెన్స్ ఫార్ము. అంటే అయిపోయినటువంటి పనుల గురించి మనం మాట్లాడుకోవాలంటే వి2 అనేది ఉపయోగిస్తాము. వి3 అంటే వెర్బ్ యొక్క మూడవ రూపము. దీన్ని మనం పాస్ట్ పార్టిసిపుల్ అంటాము. ఇది హెల్పింగ్ వెర్బ్స్ తోని కలిపి ఉపయోగిస్తాము. అంటే ఇక్కడ హావ్, హాజ్, హాడ్, విల్ హావ్, షల్ హావ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్స్ పక్కన వి3ని మనం ఉపయోగిస్తాము. వి4 అంటే వెర్బ్ యొక్క నాలుగవ రూపము. దీన్నే మనం ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటాము. అంటే వి1కు ఇంగ్ చేర్చగా వస్తుంది. ఎప్పుడైనా మనం ఇంగ్ చేరుస్తున్నాము అంటే ఇది కంటిన్యూగా జరుగుతున్నటువంటి పనులను తెలియజేయడానికి ఉపయోగిస్తాము. అంటే ఇక్కడ మనం ప్రెజెంట్ టెన్స్‌లో గాని, పాస్ట్ టెన్స్‌లో గాని, ఫ్యూచర్ టెన్స్‌లో గాని కంటిన్యూగా జరిగేటటువంటి పనులను తెలియపరచడానికి వి4 ఉపయోగిస్తాము. ఈ వీటిని కూడా మనం హెల్పింగ్ వెర్బ్స్ తోని ఉపయోగిస్తాము. అంటే యామ్, ఈజ్, ఆర్, వాస్, వేర్, విల్ బి, షల్ బి, హావ్ బీన్, హాస్ బీన్, విల్ హావ్ బీన్, షల్ హావ్ బీన్ ఇలా మనం హెల్పింగ్ వెర్బ్స్ తోని ఈ వి4ని మనం ఉపయోగిస్తాము. అంటే ఇది జరుగుతూ ఉన్నటువంటి పనులను తెలియపరచడానికి ఉపయోగిస్తాము. వి5 అనేది వెర్బ్ యొక్క ఐదవ రూపము. అంటే వి1కు ఎస్ కానీ, ఈఎస్ కానీ చేర్చగా వస్తుంది. అంటే ఈ వి1, వి5లను మనం డైరెక్ట్‌గా ఉపయోగించినప్పుడు ఇది ప్రస్తుతం జరిగేటటువంటి పనులను తెలియపరచడానికి ఉపయోగిస్తారు. ఓన్లీ తేడా ఏంటంటే వి1 అనేది ఐ, వి, యు, దే అనేటటువంటి ప్రొనౌన్స్‌కి మాత్రమే సబ్జెక్ట్‌లో వచ్చినప్పుడు ఉపయోగిస్తాము. వి5 అనేది హి, షీ, ఇట్ అనేటటువంటి సబ్జెక్ట్‌లకు మనం ఉపయోగిస్తాము. ఇక్కడ ఏం చేయండంటే మీరు ప్రతిరోజు కూడా మనం వేరు వేరు సందర్భాల్లో చేసే పనులను లిస్ట్ ఔట్ చేసుకోండి. ఒకటి గో అంటే ఇక్కడ వెళ్ళుట అని అర్థము. కమ్ అంటే వచ్చుట అని అర్థము. బ్రింగ్ అంటే తీసుకొని రావటము. ఫర్గెట్ అంటే మర్చిపోవటము. సీ అంటే చూచుట. ఇలా నేను లిస్ట్ ఔట్ చేశాను. అలాగే మీరు కూడా వేరు వేరు సందర్భాలలో ఏ ఏ పనులైతే చేస్తారో వాటిని వాటి యొక్క వి1 అదే రకంగా తెలుగు మీనింగ్ రాసుకోండి. వాచ్ అంటే చూచుట. అంటే టీవీ చూసినప్పుడు గాని, మనం సినిమా చూడటానికి గాని ఈ వాచ్ అనేటటువంటిది మనం ఉపయోగిస్తాము. రిమెంబర్ అంటే గుర్తుపెట్టుకోవటము. ఇక్కడ వాష్ అంటే కడగటము, క్లీన్ అంటే శుభ్రపరచటము, బ్రష్ అంటే పళ్ళు తోముకోవటము, రీడ్ అంటే చదువుట, రైట్ అంటే వ్రాయుట, లిసన్ అంటే వినుట, హియర్ అంటే కూడా వినుట. అంటే ఈ రెండిటికి తేడా ఏంటంటే లిసన్ అంటే ఏంటంటే శ్రద్ధగా వినటము. స్పీక్ అంటే ఏంటంటే మాట్లాడుట, టాక్ అంటే కూడా మాట్లాడుట, మీట్ అంటే కలవటము, స్కోల్డ్ అంటే తిట్టటము, రీచ్ అంటే చేరుకోవటము, బై అంటే కొనటము, సెల్ అంటే అమ్మటము, అండర్‌స్టాండ్ అంటే అర్థం చేసుకోవటము, లైక్ అంటే ఇష్టపడటము, సెండ్ అంటే పంపుట, ఈట్ అంటే తినుట, డ్రింక్ అంటే త్రాగుట, క్యారీ అంటే మోసుకొని రావటము, సిట్ అంటే కూర్చోవటము, స్టాండ్ అంటే నిలబడటము, లెర్న్ అంటే నేర్చుకోవటము, కుక్ అంటే వండుట, ప్రిపేర్ అంటే మనం తయారవటం గాని, సిద్ధపడటం గాని. టీచ్ అంటే బోధించటము. క్లాప్ అంటే చప్పట్లు కొట్టటము. రికార్డ్ అంటే రికార్డ్ చేయటము. క్రిటిసైజ్ అంటే విమర్శించటము. విష్ అంటే కోరుకోవటము. మనం విషెస్ చెప్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్‌కు అలా. లివ్ అంటే నివసించుట. డూ అంటే చేయుట. ట్రై అంటే ప్రయత్నం చేయుట.
వర్క్ అంటే పని చేయుట, ప్రాక్టీస్ అంటే సాధన చేయుట, రిక్వెస్ట్ అంటే అభ్యర్థించుట, ఎక్స్‌ప్లెయిన్ అంటే వివరించుట, స్మైల్ అంటే చిరునవ్వు నవ్వటము, లాఫ్ అంటే నవ్వటము, లవ్ అంటే ప్రేమించుట, అప్రిషియేట్ అంటే అభినందించుట, ప్లే అంటే ఆడుట, ఆస్క్ అంటే అడుగుట. సో, ఇలా నేను ఇక్కడ 50 వెర్బ్స్‌ని నేను ఉపయోగించాను. మనం ఏం చేయాలంటే ఎవరికి వాళ్ళము, మనం ఏమేం పనులు చేస్తున్నామో ఒక 200-300 మనం లిస్ట్ ఔట్ చేసుకున్నట్లయితే, ముందు వాటిని నేర్చుకున్నట్లయితే, మనం ఆటోమేటిక్‌గా మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఎలాంటి తప్పులు గూడా మనం చేయము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రతి వెర్బ్ కూడా తీసుకొని 5 ఫార్మ్స్ రాసుకోండి. 5 ఫార్మ్స్ గూడా నేర్చుకోవడం అనేది మంచిది. ఇక్కడ గో అనేటటువంటిది వెర్బ్ యొక్క మొదటి రూపము. వెంట్ అనేది వెర్బ్ యొక్క రెండవ రూపము. ఇది పాస్ట్ టెన్స్ ఫార్ము. గాన్ అనేది వెర్బ్ యొక్క మూడవ రూపము. ఈ గోకు ఇంగ్ చేర్చగా వచ్చింది V4. ఈ గోకు ఈఎస్ అని వచ్చింది ఇక్కడ V5. కొన్నిటికి ఎస్ వస్తుంది, కొన్నిటికి ఈఎస్ వస్తుంది. సో కమ్ అంటే కమ్, కేమ్, కమ్, కమింగ్, కమ్స్. బ్రింగ్ అంటే బ్రింగ్, బ్రాట్, బ్రాట్, బ్రింగింగ్, బ్రింగ్స్. ఫర్గెట్ అంటే ఫర్గెట్, ఫర్గాట్, ఫర్గాట్, ఫర్గెటింగ్, ఫర్గెట్స్. సీ అంటే సీ, సా, సీన్, సీయింగ్, సీస్. సో ఇలా ప్రతి వెర్బ్‌కు 5 ఫార్మ్స్ రాసుకొని పెట్టుకున్నట్లయితే మనకు డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. ఎలా ఈ V2, V3, V4, V5 వస్తున్నాయో కూడా తెలుస్తుంది. ఈ వెర్బ్స్ అన్నీ గమనించినట్లయితే ఈ V2, V3 అనేవి ఈ V1తో కంపేర్ చేస్తే డిఫరెంట్‌గా ఉన్నాయి. సో ఈ వీటిని మనం ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అని అంటాము. ఇక్కడ వాచ్ తీసుకున్నట్లయితే వాచ్, వాచ్డ్, వాచ్డ్, వాచింగ్, వాచెస్. రిమెంబర్ తీసుకున్నట్లయితే రిమెంబర్, రిమెంబర్డ్, రిమెంబర్డ్, రిమెంబరింగ్, రిమెంబర్స్. వాష్ అనేటటువంటి వెర్బ్ తీసుకున్నట్లయితే వాష్, వాష్డ్, వాష్డ్, వాషింగ్, వాషెస్. క్లీన్ తీసుకున్నట్లయితే క్లీన్, క్లీన్డ్, క్లీన్డ్, క్లీనింగ్, క్లీన్స్. సేవ్ తీసుకున్నట్లయితే సేవ్, సేవ్డ్, సేవ్డ్, సేవింగ్, సేవ్స్. ఇక్కడ వెర్బ్స్ మీరు గమనించినట్లయితే ప్రతి దాంట్లో కూడా V2 గాని, V3 గాని, డి గాని, ఈడి గాని చేర్చగా ఇలా వస్తున్నాయి. వీటిని ఏమంటామంటే మనం రెగ్యులర్ వెర్బ్స్ అని అంటాము. సో ఇది రెగ్యులర్ వెర్బ్‌కును, ఇర్రెగ్యులర్ వెర్బ్‌కు మధ్య గల తేడా ఇది. సో ఈ రకంగా మనం వెర్బ్స్ ముందు లిస్ట్ ఔట్ చేసుకొని ఈ వెర్బ్ ఫార్మ్స్ కనుక మనం రాసినట్లయితే మనం డెఫినెట్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడేటప్పుడు ఎలాంటి తప్పులు చేయము. ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతాము. సో ఈ ఛానెల్‌ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. మీరు ఇంగ్లీష్ ఆన్‌లైన్ క్లాసెస్ కానీ, ఇంగ్లీష్‌లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ, ఈ నంబర్‌కు కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. సో, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.